దాని మీద కొంచెం ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది కాబట్టి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్, వామిటింగ్ సెన్సేషన్ బాగా ఎక్కువగా ఉండటం వల్ల ఉన్న విజయవాడ కానీ ప్లస్ హైదరాబాద్ ఇలాంటి మల్టీ స్పెషాలిటీ ఏదైతే గ్యాస్ట్రిక్ పేషెంట్ ఉన్నారో డాక్టర్లు అలాంటి దగ్గర స్కోప్ చేయించుకోవడం, స్కాన్ చేయించుకోవడం, బ్లడ్ టెస్ట్ ఆల్మోస్ట్ వాళ్ళు 3-4 lakhs వరకు ఖర్చు పెట్టి ఉంటారు. వాళ్ళకి కొంచెం తూర్పు సైడ్ అంటే వాటి సైడ్ వాళ్ళకి ఎక్కువగా మూఢనమ్మకం ఏంటంటే చేతబడులు ఎక్కువ చేయించుకుంటారు, అంతరాలు ఎక్కువ, అది వల్ల కూడా తగ్గిద్దేమని. అతనికి దానికి అసలు ఆ ప్రాబ్లంకి అనేది రెమెడీ అనేది లేదు, దొరకదు ఎక్కడ. సరే దీనివల్ల ఏమైనా జరిగిద్దా అని అంటే, సరే సార్ మీరు ఒకసారి ట్రై చేయండి, నేనైతే దీని గురించి ఇదే ఫస్ట్ టైం మీకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు చూసిన తర్వాత మాకు చెప్పండి అని ఓ బాక్స్ తీసుకెళ్లి ఆ పేషెంట్కి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఒక 5 days తర్వాత అతను అటు నుంచి వస్తూ, సార్ మరి ఏంటి పరిస్థితి అని అంటే, సార్ నేను వాడుతున్నాను ఎవ్రీడే, దీని కొంచెం వామిటింగ్ సెన్సేషన్ తగ్గింది, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ తగ్గింది, ఫ్రీ మోషన్ అవుతుంది, దీనివల్ల ఏమన్నా ఇంకా ఆర్గన్స్ ఏమన్నా ప్రాబ్లం అవుతాయా లేదా అని అన్నాడు. సార్ ఇవన్నీ కాదని చెప్పేసి ఫస్ట్ అతనికి ఏ స్టేజ్ లో ఉందనేది టెస్ట్ చేశారు. ఫస్ట్ స్కానింగ్ టెస్ట్ లో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని చెప్పేసి ఉంటుంది. అతనికి ఫస్ట్ స్టేజ్ లో ఉంది ఫ్యాటీ లివర్ 1 అనే ఒక రిపోర్ట్ తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ప్రకారం మీరు ఈ మెడిసిన్ వాడండి, ఈ ప్రోడక్ట్ వాడండి, నాట్ మెడిసిన్ వాడండి, ఒక 15 days తర్వాత దీని రిజల్ట్స్ ఎలా చూద్దని చెప్పేసి ఓల్డ్ పెట్టేశారు. ఈ 15 days అయిపోయింది. తర్వాత వచ్చిన తర్వాత, సార్ నాకు డైజెషన్ బాగుంది, అరుగుదల బాగుంది, ఆకలి అవుతుంది, సో ఇంతకు ముందు వామిటింగ్ సెన్సేషన్ లేదు, సో దీన్ని కంటిన్యూ చేసుకోవాలంటే నేనేం చేయాలండి అన్నారు. సో దీని గురించి నాకు అంత తెలియదు, నేను ఆకు తెలిసింది సతీష్ గారు, శ్రీనివాస గారు చెప్తే నేను మీకు చెప్పాను, తెలియదని చెప్పేసి మళ్ళీ సతీష్ గారికి ఫోన్ చేసి పిలిపించాను. సార్ ఏంటంటే, సార్ ఒక్కటే చెప్పాడు పేషెంట్, ఎంతైనా పర్లేదు నాకు ఇది కావాలి తెప్పించాను సార్ అన్నాడు. అప్పుడు ఈ కంపెనీ నుంచి అప్పుడు నేను దీన్ని నమ్మి, సో ఈ ప్రోడక్ట్ డెప్త్ ఉందని తెలుసుకున్న తర్వాత శ్రీనివాసరావు గారిని, సతీష్ గారిని పిలిపించి ఇందులో ఒక ఐడియా అయితే స్టార్ట్ చేశాను. ఆదేశేసరికి ఇప్పుడు 1 year 1.5 year అవుతుంది, అప్పటి నుంచి వాడుతూనే ఉన్నాడు. ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్ కి ఇద్దరికి ఉంది. ఒక బాక్స్ కొనాలి అంటే 5500 MRP ఉంది, మాకు ఇంకేమైనా తగ్గిద్దా సార్ అని అడిగాడు. అడిగితే నేను అన్నాను, సార్ ఏం సార్ సతీష్ గారు అని చెప్తే, సార్ ఇది 1 year కి సరిపడా ప్రోడక్ట్ తీసుకోవాలంటే బల్క్ లో అయితే తగ్గింది సార్ అని చెప్పారు. అప్పుడు 1 year బల్క్ లో తీసుకుని వాడుకుంటున్నాడు ఆయన ఫ్యామిలీకి. సూపర్ ప్యాక్ తీసుకొని ఆ సూపర్ ప్యాక్ వాడుకుంటున్నారు వైఫ్ అండ్ హస్బెండ్. ఆ తర్వాత నేను దీన్ని ఇలాగే ఫార్వర్డ్ చేస్తే క్యాన్సర్ పేషెంట్ కి మాక్సిమం ఒక 5 to 10 members ఉన్నారు క్యాన్సర్ పేషెంట్. అతనికైతే లెగ్ ఆంపిటేషన్ చేశారు, ఐసీలో ఉన్నారు, ఇతను వదిలేశారు, బెడ్ రైడ్, అసలు ఎక్కడనే పేషెంట్ లేచి కూర్చునే పొజిషన్ లేదు. ఏజ్ వచ్చేసరికి 35 years. ఓ యాక్సిడెంట్ లో లెగ్ ఇంజరీ వేయడం వల్ల ఆ ఇంజరీలో బ్లడ్ క్లాట్ అయిపోయి అది క్యాన్సర్ కణం కింద ఇదైపోయి ఆ లెగ్ ఆంపిటేషన్ చేశారు. వైఫ్ అండ్ హస్బెండ్ కొంచెం వదిలేస్తే తను ఇలా సంగతి సార్ దీని గురించి మరి ఏంటి పరిస్థితి అయినా మంచి హాస్పిటల్ సజెస్ట్ చేయడం అంటే, అప్పుడు నేను మంచి మెడిసిన్ సజెస్ట్ చేస్తాను, మీరు దీన్ని వాడుకోండి లైఫ్ లాంగ్ అని చెప్తే, అంత అమౌంట్ మా వల్ల కాదు సార్ అంటే, వాళ్ళ స్టాఫ్ లో వాళ్ళ సార్ వాళ్ళు కొంచెం ఏదో ఫైనాన్షియల్ హెల్ప్ చేసి ఒక 2 box తీసుకొని వాడటం మొదలు పెట్టిన తర్వాత కొంచెం అందుట్లో బాడీలో ఇమ్యూనిటీ బూస్టప్ బాగా అయింది. లేచి కూర్చోలేని వ్యక్తి లేచి కూర్చోవడం మొదలు పెట్టాడు. సో ఏదైతే ఏదైతే లిక్విడ్ ఎక్కువ తీసుకున్న వ్యక్తి ఈ రోజు ఘన పదార్థంగా సాలిడ్ గా టిఫిన్ చేయడం మొదలు పెట్టాడు. సార్ ఇది పరిస్థితి అని, సార్ ఎలా ఉంది, ఇలా జరిగింది, ఓకే వెల్ అండ్ గుడ్, మీరు దీన్ని కంటిన్యూ చేయండి అని చెప్పేసి అన్న తర్వాత ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పటికీ దాన్ని వాడుతున్నా. ఆ అమ్మాయి అదే జాబ్ చేసే మేనేజర్ కి వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్ లో క్యాన్సర్ ఉందంట. వాళ్ళ ఫ్యామిలీలో 3 members కి దీన్ని ఇంటర్వ్యూ చేసింది ఆ పాప. ఇప్పుడు వాళ్ళ ప్రోడక్ట్ యూజర్స్ హైదరాబాద్ లో ఉన్నారు వాళ్ళు. అలాగే కిడ్నీ పేషెంట్ మాక్సిమం 14-16% ఉంది. సతీష్ గారి దగ్గర ఉండే రిపోర్ట్స్ చూపించాను నేను అతనికి. 14-16% ఉంది. వీక్లీ 3 times డయాలసిస్ చేస్తున్నారు. ఎవ్రీ వీక్ 3 times డయాలసిస్ చేస్తున్నారు. సో పేషెంట్ కి నేను వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీని గురించి కొంచెం ఒక 1 week టైం తీసుకున్న తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చారు. ఆ ప్రోడక్ట్ తీసుకున్నారు. మాక్సిమం 3 months నుంచి వాడుతున్నారు. ఇప్పుడు ఆయన
క్రియాటిన్ లెవెల్ 4 పాయింట్స్ వచ్చింది. విత్ సింగిల్ డయాలసిస్ చేస్తున్నారు. ఆ పేషెంట్ కూడా టెస్ట్ మనీస్ నా ఫోన్ లో ఇప్పటికీ ఉన్నాయి, బట్ దాన్ని కనెక్ట్ చేస్తే బాగుండేది. సో మీరు నాకు తెలిసి అయితే ప్రోడక్ట్ వైజ్ గా అయితే ఫుల్ 100% హానరబుల్ #1 ప్రోడక్ట్. ఇలాంటివి నేను చాలా చూశాను. మీద కంగన్ వాటర్ ప్లస్ వెస్టేజ్, హెర్బల్ లైఫ్, ఇలాంటి చాలా కంపెనీలు నా దగ్గరకు వచ్చి చూశారు, అడిగారు.